wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు ఏపీ తెలంగాణలో ఎక్కడ ఎక్కువ కాంపిటీషన్ ఉంది ఎలా తెలుసుకున్నాను అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇది ఈరోజు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. సో కాబట్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడమే మన విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ యొక్క స్పెషాలిటీ. అన్నీ అప్డేటెడ్ అఫీషియల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే నీట్ కౌన్సిలింగ్ అయిపోయి మీరు ఎంబీబీఎస్ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మన ఛానల్లో ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ రాబోతాయి. కాబట్టి అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఎలాంటి అమౌంట్ అయితే తీసుకోవడం అయితే ఉండదు. కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. అండ్ ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ డిస్కస్ చేయడానికే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్తో స్టార్ట్ చేసి ఎండ్ కాగానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ నేను మరిన్ని వీడియోస్ మీ ముందు ఉండడానికి ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. కాబట్టి లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము, బెల్ ఐకన్ ప్రెస్ చేయడము, వీడియో అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది ఎన్ఎంసి వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. దీని ప్రకారంగా మనము అన్ని కాలేజెస్ ఎవరెవరైతే వీళ్ళు అప్రూవ్ చేసుకున్నారో ఆ అప్రూవ్డ్ కాలేజెస్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ లిస్ట్లో ఆ కాలేజ్ ఉంటేనే అది కరెక్ట్ కాలేజ్, అదర్వైజ్ అది ఫేక్ కాలేజ్. ఓకే, సో ఇక్కడ నేను ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ అని తెలంగాణ అండ్ గవర్నమెంటా ప్రైవేటా అన్నీ సెలెక్ట్ చేసుకుని నేను కనుక చూస్తే ఇక్కడ మనకు తెలంగాణలో యాజ్ ఆఫ్ టుడే ఈరోజు ప్రకారంగా 8,515 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు 56 కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. తర్వాత 8,515 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఇవి గవర్నమెంట్, ఇవి ప్రైవేట్. అలాగే గవర్నమెంట్ కనుక సెలెక్ట్ చేసుకుని నేను చూస్తే 28 కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ మాత్రమే. 3,915 సీట్స్ అయితే ఉన్నాయి. సో దాని తర్వాత నేను చేసింది ఏంటి అంటే ఇప్పుడు నీట్ వెబ్సైట్కి వెళ్ళి, సో నీట్ ఎన్టీఏ వెబ్సైట్కి వెళ్ళి దీని తర్వాత దీంట్లో కనుక చూస్తే ఇక్కడ చూడండి ఎన్టీఏ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ స్కోర్ కార్డ్. ఓకే, సో దీని ప్రకారంగా మనము ఓపెన్ కనుక చేసి చూస్తే మనకు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలంగాణలో, ఏపీలో ఇక్కడ చూడవచ్చు. మనము తెలంగాణలో నంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ 47,371 అంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ 47,371. వేరే సీట్స్ ఉన్నవి ఎంత 8,515. ఈ రెండు కనుక డివైడ్ చేసి చూస్తే మనకు ఒక్క సీట్కి 5.5 అంటే 11 సీట్లు ఉంటే ఒక సీట్ 2 సీట్లకి 11 మంది క్వాలిఫై అయితే అయ్యారు. అంటే 11 మందికి 2 సీట్స్ అయితే ఉన్నాయి. ఇది తెలంగాణలో. సో నెక్స్ట్ ఇప్పుడు ఏపీలో కనుక చూసుకుంటే ఏపీలో మనం చూడొచ్చు నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ తగ్గారు. 43,858 మంది. ఓకే, క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఏపీ. సో మనం ఇప్పుడు ఆ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము దాని ప్రకారం ఏంటి అనేది. సో ఇక్కడ మనము ఇక్కడ తెలంగాణ బదులు ఏపీ సెలెక్ట్ చేసుకొని చెక్ చేస్తే 37 కాలేజెస్ అయితే ఉన్నాయి టోటల్. అందులో 18 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఓకే, అందులో 6,485 టోటల్ సీట్స్, 3,235 సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్. ఓకే, సో ఆల్రెడీ మనం చూసాం కదా క్వాలిఫైడ్ ఎంతమంది 43,858 మంది. అంటే ఒక్క సీట్కి 6.76 అంటే దాదాపు 7. సో దీన్ని బట్టి తెలిసేది ఏంటి అంటే ఏపీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, తెలంగాణలో కాంపిటీషన్ తక్కువగా ఉంది. సో ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈజీగా అర్థమయ్యేలా ఇన్ని వెబ్సైట్స్ కంప్లీట్గా రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు ఒక లైక్ చేయడం వల్ల మీకు ఏ లాస్ అయితే లేదు, కానీ లాభం అయితే ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక
ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే రూపాయి ఖర్చు కూడా ఉండదు. మీ ఫ్రెండ్స్ అందరికీ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.